ఆధిపత్యాలు లేని సమాజం కోసం తన ఆలోచనలను, ఆవేశాలను, అనుభవాలను ఆకాశమంత పావురంగా ఎగురవేసిన పెనుగొండ బసవేశ్వర్ మనిషితనమే కవిత్వం మీకోసం. కవిత్వం అంటే కాగితము, కలము కాదు, లైను కింద లైను రాసే పదాల అల్లిక కాదు, జీవితాల అనుభవాలను జల్లెడపట్టి మనసును అలజడికో ఆనందానికో గురి చేసిన జ్ఞాపకాలతో గుచ్చిన మాలను మానవత్వపు మెడలో అలంకరించడం. కవిత్వం అంటే సన్మానాలు, సర్టిఫికేట్లు కాదు, బీరువాలలో దాచుకునే శాలువాలు కాదు, పంచేంద్రియాలకు మనసు పొరను తొడిగి సమాజంలో అసమానతలపై, అన్యాయాలపై అక్షర బాణాలు సంధించి బడుగు వారికి భవిష్యత్తుపై భరోసా ఇవ్వటం. కవిత్వం అంటే గ్రంథాలను బట్టి పట్టడం కాదు, ఛందస్సు, అలంకారం అసలే కాదు, పరిసరాలను పరిశీలించడం, ప్రశ్నించడం కవిత్వం. నిజమైన సమాజానికై నిలబడటం కవిత్వం. శిథిలమైన జీవితాల పునర్నిర్మాణానికై ఆలంబన. సమాజాన్ని సంస్కరించగల అద్భుత ఆయుధం. నీకు మాత్రమే అబ్బిన అదృష్టం కవిత్వం. నీలోని నిత్య చైతన్యమే కవిత్వం. మనిషి మనిషిగా మసలడమే కవిత్వం.